నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చిన్న పిల్లల నుంచి చాలా వరకు పెద్దవాళ్ళ దగ్గర కూడా క్యారీ అయ్యే డిసీజ్ ఏంటంటే ఈ బ్రాంకైటిస్. ఈ బ్రాంకైటిస్ కన్నా ముందొచ్చే చిన్నపిల్లలు వచ్చే లక్షణాలు ఏంటంటే అడినాయిడ్స్ మెయిన్ ఈ రోజుల్లో చాలా పిల్లలకి చూస్తున్నాము. అడినాయిడ్స్ అట్లనే సైనసైటిస్, అలాగే టాన్సిలైటిస్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అనమాట. ఇవి ఒకటి ఏర్పడితే ఇంకొకటి వచ్చేదానికి ఆస్కారం చాలా మెండుగా మనము చూస్తూ ఉన్నాం. ఫస్ట్ సింపుల్గా అలర్జీలాగా స్టార్ట్ అయ్యి, అంటే ముక్కు గారడంతో స్టార్ట్ అయ్యి నాజల్ పాలిప్ లాగా డెవలప్ అయ్యి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండి దాంట్లోనే అడినాయిడ్స్ లాగా ఏర్పడి టాన్సిల్స్ కూడా మనము వచ్చే అవకాశాన్ని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనము మన ఇమ్యూన్ పవర్ బాడీలో లేకపోవడం వల్ల కూడా వచ్చే లక్షణాలు ఒకటి. వీటి కారణాలు చెప్పుకుంటే బయట నుంచి వచ్చేటివి ఏంటంటే మనం బయట కొందరికి డస్ట్ అలర్జీ, డస్ట్ పడదు. కొందరికి స్మెల్ పడదు, అంటే స్మోక్ కావచ్చు, పొగ కావచ్చు, లేదా మనం గాలిలో తిరిగే పోలెన్స్ అని ఉంటాయి, కొన్ని రకాల పోలెన్స్. మనం వాటిని వయారి బామ లేదా గొల్ల బామలు అనే ఒక ముక్కుపుడక లాంటి ఒక పూలు ఈ సీజన్లో బాగా వస్తాయి. మన ఇంటి పెరటి గుమ్మం ముందున్నా కూడా వీలైనంత వరకు తీసేసుకుంటేనే మనం వాటి నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది. కానీ మా ఇంటి ముందు ఉన్నాయి సార్, మాకు రాలేదు, పిల్లలకు వచ్చినాయంట. కానీ చెప్పా కదా, ఒక్కొక్క బాడీ ఇమ్యూన్ పవర్ని బట్టి దీనికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంటుంది. అలాగే ఒకసారి ఈ జబ్బు ఎంటర్ అయిన తర్వాత మనం దాన్ని కొన్నిటికి వీటికి ప్రిసిపిటేటింగ్ కాజెస్ అని కొన్ని కారణాలు ఉంటాయి. అంటే మనం బయట నుంచి వేసేటివి ఒక జబ్బుకు ఈ పథ్యాలు తప్ప దాన్ని మనం డైట్ రిస్ట్రిక్షన్ అని చెప్పుకుంటాం. ఈ డైట్ రిస్ట్రిక్షన్ ఎందుకు అంటే మనం చాలామందికి తెలియక ఆయుర్వేదికులు కానీ, హోమియోలో కానీ, లేదా మోడర్న్ మెడిసిన్ కానీ ఏ సిస్టమ్ అయినా కూడా జబ్బుకు పథ్యం తప్ప ఇచ్చే మందులకు పథ్యం ఉండదండి. అది బెస్ట్ గమనించండి. జలుబు, దగ్గు, ఆయాసం ఉన్న వాళ్ళకు మనం ఐస్ క్రీములు పిల్లలంటే మారం చేసింది కదని ఒక్కటి ఇచ్చినాం సార్ అంటారు. మనం ఆ ఒక్కటి ఇవ్వడమే మనకు దాన్ని కొనుక్కొచ్చుకుంటాం. దాంతో పిల్లవాడికి ఈ రన్నింగ్ నోస్ తోటి స్టార్ట్ అయ్యి, తుమ్ములతోటి స్టార్ట్ అయ్యి అది జలుబులాగా వచ్చి మనకు ఆ పిల్లోడు క్రానిక్ బ్రాంకైటిస్ కింద మెల్లమెల్లగా అది ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, చిన్న పిల్లోడిని తీసుకుంటే ఈ పిల్లోడికి పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు జబ్బే సార్ అంటాం. కానీ పుట్టిన దగ్గర నుంచి జబ్బు ఎందుకు వస్తుంది అనేది మనం కూడా కొంచెం ఆలోచించాలి. ఆ పిల్లోడికి ఏం ఫుడ్ పెట్టగలుగుతున్నాం, ఏం ఫుడ్ పెడుతున్నాం అనే దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ జంక్ ఫుడ్ అనేది మనం పిల్లలకి ఏంటంటే అలవాటు చేస్తున్నాం మనమే. అంటే ఈ ట్రెడిషనల్ ఫుడ్ అనేది తినట్లేదు పిల్లోడు అని చెప్పి వాడికి ఒక 5-6 ఏళ్ళ వయసు రాగానే ఈ చిప్స్ తిను, ఈ ఫ్రైస్ తిను అని చెప్పి మనం కొన్ని ఇంట్లో చేసి ఇవ్వండి అని మనం పేషెంట్స్కి మొత్తుకొని చెప్తే వాళ్ళు డీప్ ఫ్రైలు చేసి ఫ్రెంచ్ ఫ్రైలు లాగా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వటం, ఇటువంటివి కూడా మనం చాలా వరకు చూస్తున్నాం. అది కూడా చాలా టైం లేని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బయట ఈ రోజుల్లో మనకు రెడీమేడ్గా మనకి ఇట్లా చేయి పెడితే గాల్లోంచి తీసినట్టే అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి అవి తీసి పిల్లలకి పెట్టేస్తున్నాం. పిల్లలకి పెడుతున్నాం, బాగానే ఉంది. కానీ డాక్టర్స్ మొత్తుకొని చెప్తున్నారు అవి పెడితే మళ్ళీ ఎక్కువ అవుతుందా, మళ్ళీ మా దగ్గరికి వస్తారు, మా దగ్గరికి వచ్చినా పర్వాలేదు, సరే ఇట్లా ట్యాబ్లెట్ వేసి తగ్గిపోద్ది, మళ్ళీ అవి పెడితే మళ్ళీ వస్తే మళ్ళీ వేయచ్చు, తగ్గిపోద్ది. అది కాదు ప్రాబ్లం. దాన్ని ఉన్నాం కదా, అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయి లంగ్స్లోకి దాని సిమ్టమ్స్ అనేది కిందికి లంగ్స్లోకి దాన్ని ఎగబాకితే అక్కడ ఒక క్రానిక్ బ్రాంకైటిస్ కింద అయితే ఫ్రీక్వెంట్గా రావడము, దానికి సంబంధించిన ఈ స్టెరాయిడ్స్ అంటేనేమి, కార్టిజోన్స్ అంటేనేమి ఏమైనా పెట్టండి తగ్గకపోవడము, ఇవన్నీ మనము చూస్తున్నాం. అటువంటి ఇచ్చినా మనకి ఇబ్బంది లేదు అనుకుంటే ఇవ్వచ్చు, ఏం లేదు. కానీ దాంతో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మనకు డాక్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అని చెప్పి మన వాళ్ళు ఎప్పటి నుంచే ఈ నానుడి మనం వింటూనే ఉన్నాం. జబ్బు రాకముందే జాగ్రత్తగా ఉంటే సరే, వచ్చిన తర్వాత దాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్తే ఈ జబ్బు నుంచి మనం చాలా వరకు బయటపడగలుగుతాం. ఇప్పుడు చెప్పినట్లు ఏంటంటే ఈ మోడర్న్ మెడిసిన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అడినాయిడ్స్కు, ఈ టాన్సిలైటిస్కు, ఈ నాజల్ పాలిప్స్ కావచ్చు, వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మీరు ఎన్నో హాస్పిటల్ తిరిగి చూసి ఉంటారు. మనకు ఇన్హేలర్స్ పెట్టడం, ఇంకోటి పెట్టడం, అప్పటికి తక్షణం ఉపశమనం రావడం, మళ్ళీ ఇది కావడం. కొందరు డాక్టర్స్ ఏంటంటే 4-5 ఇయర్స్లో దాని అంతటా అదే తగ్గిపోతుందిలేండి, తగ్గకపోతే మళ్ళీ ఆపరేషన్ చేద్దామని కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఆపరేషన్ అనేది ఒక దేవుడిచ్చిన ఒక దాన్ని మనం మన బాడీలోంచి ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఎలిమినేట్ చేయొద్దు. మనకు బాడీకి అవసరం లేని అనుకున్నవి ఆ దేవుడే మన
వయసును బట్టి మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ వాటంతట అవే మాయమయ్యేవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాననమాట. ఆ విధంగా మనకు వద్దనుకున్నవి బాడీలో ఉండవు. కావాలనుకున్న వాటిని మనం తీసేస్తే మన శరీరం అనేది వాటి నుంచి బయటపడడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పినట్టు ఇమ్యూన్ పవర్ అనేది బాడీలో తగ్గినప్పుడు ఈ జబ్బే కాదు, ఎప్పుడైతే ఇమ్యూన్ పవర్ తగ్గుద్దో మన చిన్న చిన్న బ్యాక్టీరియా ఎంటర్ అయినా మనకు బాడీలో వైరస్లు కావచ్చు, బ్యాక్టీరియాలు కావచ్చు ఎంటర్ అయితే వాటికి ప్రోన్ అయ్యి మన ఇమ్యూన్ లోపల ఉండే ఈ వ్యవస్థ అనేది చాలా వరకు దెబ్బతిని ఈ ఈ జబ్బులు అనేటివి వచ్చే అవకాశం ఉంటుంటాయి. అందుకే చెప్పేది ఏంటంటే ఈ చిన్న వయసు నుంచే వీటిని మనం దూరంగా పెడుతూ పిల్లవాళ్ళకు ట్రెడిషనల్ సైడ్ తీసుకుపోయి, ట్రెడిషనల్ అంటే ఏదో మనం పూర్వం తిన్నట్టు సద్దన్నం కానీ ఇంకోటి కానీ అటువంటివి కాదు. ఈ ఉన్న దాంట్లోనే డీప్ ఫ్రైలు కాకుండా ఆయిల్ ఫుడ్ తగ్గించి ఈ చాక్లెట్స్, ఐస్ క్రీమ్లకు కొంచెం దూరంగా ఉంచి ఇవన్నీ చేస్తే మనము వాటి నుంచి చాలా వరకు మనం బయటపడగలుగుతాం. పిల్లల్ని బయట పడేయగలుగుతాం. మనం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎందుకు అంటే మనం ఈ ఈ దైనందిన జీవితంలో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏమవుతుంది, పొద్దున్న లేస్తే 10 గంటలకో 8 గంటలకో సాఫ్ట్వేర్ కావచ్చు ఇంకొక కావచ్చు ఏదైనా ఎంప్లాయీ బయటికి వెళ్తే మళ్ళీ వచ్చేది సాయంత్రం 8కో 9కో. ఆ టైంలో మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ఎంత చిరాకు ఉంటుందంటే పిల్లోడు ఒక పక్క ఏడుస్తూ జ్వరం తగిలి తింటే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. అలాగే ఒక ఇంట్లో ఉన్న అమ్మకు అన్నీ తెలిసి ఆమె హాస్పిటల్ తీసుకుపోయి చేయిస్తే పర్వాలేదు. ఆమె కూడా జాబ్ రీత్యా కావచ్చు, ఇంకొక రీత్యా ఆమెకు తెలియని రీత్యా కావచ్చు, సిటీ కొత్త కావచ్చు, అలా బయటికి వెళ్ళలేకపోతే ఈ భర్తలు అనేవాళ్ళు లేదా తండ్రి అనేవాడు చాలా సఫర్ కావాల్సి వస్తుంది. పేషెంట్ కన్నా ముందు ఈయన కూడా చిక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను ఈ విధంగా చెప్పేది ఎందుకు అంటే మీరు ఒక్కసారి పిల్లోడికి ఒకటి ఏదైనా వచ్చిందంటే కొంచెం దాని నుంచి మనం దూరంగా ఉంటే బెస్ట్ ఒకటి. రెండవది దేంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అంటే రికరెంట్గా రాకుండా ఉండాలంటే మన ఈ హోమియో అనేది చాలా బెస్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం ఈ మెడినైన్లో ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అని తీసుకొచ్చాము. దీంతో మన ఆయుర్వేదిక, హోమియోనా ఇంకోటి అని చెప్పి దాన్ని పిల్లోడు వచ్చిన తర్వాత గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ కూర్చొని స్టడీ చేసి దాని మీద మనము ఈ పిల్లోడికి ఏది సూట్ అవుతుంది, దేంతో తొందరగా రిలీఫ్ అవుతుంది, పర్మనెంట్గా మళ్ళీ రీఅక్కర్ కాకుండా డిసీజ్ నుంచి ఎలా బయటపడేయాలని చెప్పి మేము ఒక డిస్కషన్ చేసి మీ జబ్బు నుంచి అయితే దూరంగా చేయగలమని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే.